జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. బాలికల సదన్ ను సందర్శించిన హోంమంత్రి అనిత. బాలికలకు ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి. నేటితో బొబ్బిలి యుద్ధానికి 268 ఏళ్లు. యుద్ధ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బేబీ నాయన. విశాఖ బాలికల సదన్ ను హోంమంత్రి వంగలపూడి అనిత ఈ రోజు సందర్శించారు. సిబ్బందితో కలిసి ఆమె సదన్ పరిసరాలను పరిశీలించి బాలికల ఇబ్బందులకు కారణాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ బాలికల సదన్లో తాజా పరిస్థితులపై తాను ఆరా తీశానన్నారు. బాలికలతో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. విశాఖ బాలికల సదన్లో మొత్తం 56 మంది బాలికలు ఉన్నారని, 2 బాలికలను వాళ్ళ ఇంటికి పంపించారని, మరో 2 బాలికలను మాత్రం సమీపంలో ఉన్న బాలికల హోంకు పంపించారన్నారు. బాలికల సదన్లో చదువుతో పాటు వివిధ రంగాల్లో శిక్షణ పొందుతున్నారని, కొంతమంది బాలికలు మానసికంగా ఇబ్బంది పడుతున్నారని, అటువంటి పిల్లలను వైద్యుల పర్యవేక్షణలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తమపై ప్రతిపక్షాలు బురద జల్లుతున్నాయని, చిన్నపిల్లలపై రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఇమీడియట్గా ఐసిడిఎస్ వాళ్ళని, అదేవిధంగా సిడబ్ల్యూఎస్ వాళ్ళని ఇక్కడికి పంపించి ఇక్కడ పిల్లలతో కూడా మాట్లాడించడం, అదేవిధంగా వాళ్ళు ఏదైతే వాళ్ళు డిమాండ్స్ చేశారో కొన్ని డిమాండ్స్ ప్రకారంగా కొంతమందిని ఇక్కడ నుంచి వాళ్ళ హోమ్స్ పంపించడం, ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరిగిన ప్రొసీజర్లో జరిగినాయి. అంటే డే ఫస్ట్ వాళ్ళు ఎప్పుడైతే యాజిస్ట్రేషన్ చేశారో నా దృష్టి కూడా వచ్చిన వెంటనే ఇమీడియట్గా కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత సిపి గారితో కూడా మేము మాట్లాడినప్పుడు సిపి గారు కూడా ఒక మాట చెప్పారు. అసలు లోపల వాళ్ళు ఏం జరుగుతుంది క్లియర్గా తెలుసుకోవటానికి ఒక ఉమెన్ పోలీస్ని, అదేవిధంగా ఒక ఎంఆర్ఓ గారిని కూడా పంపించి లోపల ఇండివిజువల్గా ఒక్కొక్క పిల్లలతో కూడా మీరు మాట్లాడండి అని చెప్పిన తర్వాత ప్రత్యేకంగా వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి ఎంఆర్ఓ గారు అదేవిధంగా లోకల్ పోలీస్ కూడా లోపలికి వెళ్ళి అందరితో కూడా క్లియర్గా మాట్లాడడం జరిగింది. అయితే కొంతమంది పిల్లలు ఇక్కడికి వచ్చిన పిల్లల్లో అరౌండ్ ఇక్కడికి 53 to 60 మెంబర్స్ ఉన్నారు. మొన్నటి వరకు ఒక 60 మంది పిల్లలు ఉండేవారు. ఇప్పుడు అరౌండ్ 4 బయటికి పంపించడం జరిగింది. వాళ్ళ హోమ్స్కి ఇంటికి పంపించడం జరిగింది. డిఫరెంట్ ఏరియాస్ నుంచి కూడా ఇక్కడికి వస్తారు. దగ్గర 13 జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి కూడా ఉంది. నేను చూశాను ఇందాక 2-3తో మాట్లాడేటప్పుడు రాయ్పూర్ నుంచి ఒక అమ్మాయి ఉంది, జార్ఖండ్ నుంచి ఒక అమ్మాయి ఉంది. వీళ్ళు ఏం చేస్తుంటారంటే తల్లిదండ్రుల నుంచి తప్పిపోయో లేకపోతే తల్లిదండ్రుల మీద కోపంతోనో ఈ రైల్వే స్టేషన్లో ట్రైన్స్ ఎక్కేసి ఇలా బస్సులు ఎక్కేసి ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వీళ్ళందరూ కూడా వీళ్ళ టీం రెస్క్యూ చేసి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టే పరిస్థితి. కొంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళ అడ్రస్లు కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు, చెప్పలేరు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ పేరెంట్ తాలూకా ఫోన్ నెంబర్స్ కూడా వాళ్ళు మర్చిపోతారు. కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. సో ఇటువంటి సందర్భాల్లో వాళ్ళకి 18 years వచ్చినంత వరకు గవర్నమెంట్ వాళ్ళ సెక్యూరిటీలో పెట్టుకోవడానికి వాళ్ళ పరిధిలో పెట్టుకొని వాళ్ళకి ఇక్కడ కూర్చొని ఇక్కడ ఈజీగా ఏదో పెడుతున్నాము, హాస్టల్ పెడుతున్నాము అనేది కాకుండా నేను లోపలికి వెళ్ళిన తర్వాత చూసి వచ్చాను. కంటిన్యూగా వాళ్ళకి చదువుకునే ఉద్దేశం ఉంటే కనుక వాళ్ళకి కంటిన్యూగా 10th class కట్టించడం అనేది ఓపెన్ స్కూల్స్ నుంచి, అదేవిధంగా ఇంటర్మీడియట్ కట్టించడం అనేది కూడా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కొంతమందికి వాళ్ళ ఇంట్రెస్ట్ మీదుగా బ్యూటిషియన్ కోర్సెస్ నేర్పించడం, కుట్రులు అల్లికలు నేర్పించడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వీళ్ళకి రెగ్యులర్గా నేను లోపల పిల్లలతో కూడా మాట్లాడాను. రెగ్యులర్గా వాళ్ళకి క్యారమ్స్ ఆడించడానికని, స్పోర్ట్స్ ఆడించడానికని కొంతమంది డిప్లాయ్ అవుతుంటారండి. మేము ఇక్కడ బాగానే ఉన్నాము, కాకపోతే కొంతమంది పిల్లలు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి అని చెప్పేసి ఇబ్బంది పడి మొన్న కొంచెం ఇబ్బంది పెట్టారని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ గవర్నమెంట్ పరంగా మేము తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా చర్చించినప్పుడు ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళతో డెఫినెట్గా ఇక్కడికి సైక్రియాటిస్ట్ ఎవరైతే ఉన్నారో, అంటే కొంతమంది పిల్లలు ఇక్కడ పోక్సో కేసులో కొంతమంది ఉంటారు. అంటే చిన్నప్పుడే లైంగిక దాడి అనేది జరిగితే వాళ్ళు మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అవుతారు. ఎప్పుడైతే డిస్టర్బ్ అయ్యారో బయట చూసిన ప్రతి వాళ్ళని కూడా చూసి భయపడటం, అదేవిధంగా వాళ్ళు కొంచెం డిస్టర్బ్డ్గా బిహేవ్ చేయటం, దీంట్లోని వాళ్ళు డెఫినెట్గా డాక్టర్ పర్యవేక్షణలో వాళ్ళు కొంత మెడికేషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇటువంటి సందర్భాల్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి కూడా లోపల దగ్గర 15 మంది స్టాఫ్ పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా సేమ్ అదే పనిలో వాళ్ళందరూ ఉంటున్నారు. సో నేను ఇందాకే మన కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. డెఫినెట్గా వీళ్ళని బయటకి తీసుకెళ్లకుండా ఏదో వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్తున్నారు, మమ్మల్ని మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు ఇలాగా అన్న ఫీలింగ్ లేకుండా, అంటే ఒక్కసారిగా వాళ్ళకి పేరెంట్స్ దగ్గర లేకపోయేసరికి అంతవరకు పేరెంట్ కంట్రోల్లో ఉన్న, లేకపోతే ఎక్కడైనా వాళ్ళ ఇళ్లలో ఉండి ఒకేసారి ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయ్యి వాళ్ళు సూసైడ్ అటెంప్ట్స్ చేయడం అన్నది, లేకపోతే వాళ్ళు కోసేసుకోవడం అనేది రకరకాలు చేస్తుంటారు.
సో వీళ్ళు కూడా భయపడి డాక్టర్ గారికి పంపిస్తే దాన్ని ఏదో పెద్ద భూతత్వంలో చూపించి ప్రతిపక్షాల వాళ్ళు కూడా వీళ్ళు మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్తున్నారట, స్లీపింగ్ పీల్స్ వేస్తున్నారంట, ఇలాంటి మాటలన్నీ మాట్లాడారు. అమ్మ, చిన్న పిల్లల మీద రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. మన రాజకీయాలు చేసుకోవడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అక్కడ రాజకీయాలు చేసుకుంటాం, అక్కడ మాట్లాడేసుకుంటాం, లేదు అనుకుంటే తిట్టేసుకుంటాం. కానీ తల్లిదండ్రులకి ప్రేమకి కూడా దూరం అయ్యి సొసైటీలోని చిన్నప్పుడే ఒక లైంగిక దాడికి గురయ్యి సొసైటీ మీద ఎవరి మీద కూడా నమ్మకం లేక ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న ఇలాంటి ఆడవాళ్ళు, ఇలాంటి బాలికల మీద కూడా మనం రాజకీయం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. సో నేను ఒకటే హెచ్చరిస్తున్నా, అటువంటి పరిస్థితి ఒకటి గవర్నమెంట్ పరంగా మేము వాళ్ళకి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఆఖరికి హైకోర్టు నుంచి కూడా జడ్జి గారిని కూడా ఒకరిని ఇక్కడ విజిట్ చేయమని కూడా వచ్చింది. వాళ్ళు కూడా వస్తారు, విజిట్ చేస్తారు. సో ఇక్కడ ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న బాలికలు నిజంగా వాళ్ళ పేరెంట్స్ కనుక విల్లింగ్ అయ్యి వాళ్ళని తీసుకెళ్లేటట్టయితే ఇక్కడ నామ్స్ ఉంటాయి. సిడబ్ల్యూసీ వాళ్ళు అక్కడ చైర్మన్ విల్లింగ్ ఇవ్వాలి. ఇక్కడ చైర్మన్ అక్కడ చైర్మన్తో మాట్లాడితే వాళ్ళు విల్లింగ్ ఇవ్వాలి. కొన్ని కోర్టు కేసెస్ ఉంటాయి, కోర్టు ఆర్డర్ చేస్తుంది పలానా హోమ్లో పెట్టండి అని. అది కూడా కోర్టు తిరిగి ఆర్డర్ ఇస్తేనే ఇక్కడ నుంచి పంపించగలం. రాష్ట్రం నాశనం అవుతుందని ముందే చెప్పానన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. నగరంలో ఒక ప్రైవేట్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు, పవన్ గొడవలతో రాష్ట్రం సర్వనాశనం అవుతుందని జోస్యం చెప్పారు. వారికి పదవులే ముఖ్యమని, రాష్ట్రం కాదని ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్కు 11,000 కోట్లు ప్రకటించారు. అందులో 11 రూపాయలైనా వచ్చాయని ప్రశ్నించారు. ఇంక ఎంతకాలం ఇలాంటి దొంగలకు రాజ్యాలు కట్టబెట్టాలన్నారు. స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా తాను 5 కోర్టు ఆర్డర్స్ తీసుకువచ్చానన్నారు. కోర్టు ఆర్డర్లు ఉన్నంత వరకు ఎవరు స్టీల్ ప్లాంట్ అమ్మలేరని తెలిపారు. పవన్ కళ్యాణ్ జీరో క్రెడిబిలిటీ కలిగిన వ్యక్తి అని, పవన్, బాబులు స్టూపిడ్ లీడర్స్ అంటూ వ్యాఖ్యానించారు. ప్యాకేజీ స్టార్స్ గా వారిరువురు మోడీ మోకాళ్ల చెంత ఉన్నారన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం తాను కోర్టులో పోరాడుతుంటే బాబు, పవన్లు కౌంటర్ ఎందుకని వేయడం లేదో సమాధానం చెప్పాలన్నారు. దావోస్కి వెళ్లి చంద్రబాబు ఏం సాధించారో అందరికీ తెలియాలన్నారు. తనను బ్రతిమాలితే తానే చంద్రబాబుకి బిల్ గేట్స్ ను పరిచయం చేశానని భుజం తట్టుకున్నారు. ఆల్రెడీ రాజబాబుని, చిరంజీవిని, నాగబాబుని, వీళ్ళని వాళ్ళని ప్యాకేజ్ స్టార్లందరినీ కలుపుకుంటున్నారు. జేడి లక్ష్మీనారాయణ తమ్ముడు నాతో కూర్చున్నప్పుడు మీకు చెప్పాను 2 years బ్యాక్, వీళ్ళందరూ ప్యాకేజ్ స్టార్లే, మనల్ని అమ్మేసినోలే. ఇప్పుడు చూడండి, ఫస్ట్ పాయింట్, నరేంద్ర మోదీ మన విశాఖపట్నం వచ్చారు. నేను ఢిల్లీలో ఉన్నాను, రాలేకపోయాను. 11,000 కోట్లు ప్రకటించారు. 11 రూపాయలైనా ఇచ్చారా ఈ రోజుకి? ఇవ్వలేదు. దావోస్లో చంద్రబాబు నాయుడు 10 ఫోటోలు తీసుకొని పోజులు కొట్టి ఏదో పెద్ద డీల్స్ చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రుల్ని, రేవంత్ రెడ్డిని అయితే ఆవిడ కలవమే లేదు పాపం, అదాని, అంబానీలు, మెగా కృష్ణరెడ్డిలు తప్ప. మీకు ఈ దొంగలే కావాలా? ఇంకెంతకాలం మీకు ఈ గజ దొంగలు కావాలి? ఈ దోపిడీదారులు కావాలి? ఈ కుల కుటుంబ పార్టీలు కావాలి? I am asking straight question to the Prime Minister Narendra Modi that Chandrababu Naidu, Pavan Kalyan and others don't ask. Number 1, why are you not selling steel plant? Because Dr. K.A. Paul brought 5 orders from March 12th in Court 6, April 6th, September 25th, July 18th and November 28th not to sell steel plant. That means Modi ji cannot sell steel plant to Adani or Mittal or Jindal. Chandrababu, Pavan Kalyan package stores cannot sell steel plant because Dr. K.A. Paul argued party in person for the last 4 years. And last year alone 5 court orders, stay orders I brought not to sell. దావోస్ నుంచి చంద్రబాబు నాయుడు ఖాళీ చేతులతో వచ్చాడు, రేవంత్ రెడ్డి ఖాళీ చేతులతో వచ్చాడు, మళ్ళీ తెలంగాణని మెగా కృష్ణరెడ్డికి తాకట్టు పెట్టాడు. మోదీ వచ్చి 11,000 కోట్లు కాదు 11 కోట్లు కూడా మనకి ఇవ్వలేదు. స్టీల్ ప్లాంట్ని అమ్మడానికి వీళ్ళందరూ ప్లాన్ చేస్తుంటే 5 ఆర్డర్లు తీసుకొచ్చాను. మీరు నాతో ఉంటారా? ఈ దొంగలు గజ దొంగలతో ఉంటారా? తెలుసుకోండి.
మీ కొరకు నన్ను ఇంకా ఫైట్ చేయమంటారా, లేదా మాకు బానిసత్వమే కావాలి, దరిద్రమే కావాలి, మోసగాలే కావాలి, కుటుంబ కుల పాలనే కావాలి, మనకు బీసీలు పాలన వద్దు, 3% ఉన్న వీళ్ళు 3 ముఖ్యమంత్రులు, 1% ఉన్న వాళ్ళు 2 ముఖ్యమంత్రులు, 5% ఉన్న రెడ్లు 12 ముఖ్యమంత్రులు, 60% ఉన్న మన బీసీలు, 90% ఉన్న మన బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడు పదవి వస్తుంది? ఈ ఆర్కెస్ట్రా లాంటి దరిద్రులు ఉన్నంత వరకు రాదు. ఒకరోజు తెలుగుదేశం, ఒకరోజు బీఆర్ఎస్, ఒకరోజు టీఆర్ఎస్, ఒకరోజు కాంగ్రెస్, ఒకరోజు వైసీపీ, ఇప్పుడు బాపనోలు పార్టీ చేరాడు, ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీ. ఏమనంటే న్యాయం చేస్తాడు, సిగ్గు లేదు. పెద్ద చెప్ప పట్టుకొని అడుక్కు తినండిరా మీ నాయకులందరూ. మా బీసీలని, మా ఎస్సీలని తాకట్టు పెట్టున్న ప్రతి నాయకుడిని మీరు ఊర్లో రాకుండా నిలబెట్టి అడగండి. సిగ్గులేని కాపులు చాలామంది ఉన్నారు. చిరంజీవికి సిగ్గులేక కాంగ్రెస్ పార్టీకి ప్యాకేజ్ స్టార్ అయిపోయాడు పవన్ కళ్యాణ్. అప్పుడు మళ్ళీ బయటకు వచ్చి ఇప్పుడు టీడీపీకి, బీజేపీ అంటే పదవి కొరకు బీజేపీకి బానిసడు అయిపోయాడు. మళ్ళీ ఇంకా పవన్ కళ్యాణ్ పేరు ఎత్తిన వాళ్ళు, సిగ్గులేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. అరే, రాష్ట్రాన్ని అమ్మేసిన వాళ్ళ పేరు మీరెందుకు? డిప్యూటీ సీఎం తాలూకా అట సిగ్గులేని వాళ్ళు ఆ బోర్డు పెట్టుకుంటారు. సిగ్గున్న ప్రతి ఒక్కరూ, ఛీ పవన్ కళ్యాణ్ నీకు బుద్ధి ఉందా, సిగ్గుందా, కేఏ పాల్తో జాయిన్ అవు. పదవి కొరకు మాయావతి కాలు మీద పడ్డావు విశాఖపట్నంలో. పదవి రాలేదని మోదీ కాలు మీద పడుతున్నావు. ఎస్ఎంఎస్లు పంపించి పవన్ కళ్యాణ్ అనండ్రా అని మోదీ వచ్చినప్పుడు ఆడేం చేస్తాడు? ఆ యూజ్లెస్ ఫెలో. యూజ్ఫుల్ ఉన్నోళ్ళు ఎవరు? రాష్ట్రాన్ని కాపాడినోళ్ళు, అభివృద్ధి చేసినోళ్ళు, అప్పులు తీర్చినోళ్ళు, ఉద్యోగాలు తెచ్చినోళ్ళు, కంపెనీలు కట్టినోళ్ళు, స్టీల్ ప్లాంట్ని కాపాడినోళ్ళు, స్పెషల్ ప్రత్యేక హోదా తీసుకొచ్చినోళ్ళు. మీ కొరకు నేను ఫైట్ చేస్తున్నాను. మీడియా మిత్రులు మీరు నాకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. ఓనర్స్ కూడా మద్దతు ఇచ్చేటట్టు ఆశిద్దాం. కేజీహెచ్లో గైనిక్ వార్డు సమీపంలో వెల్నెస్ క్లినిక్ సెంటర్ను స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. జబ్బులు లేని ఆరోగ్యకరమైన జీవనానికి పాటించాల్సిన పరిశుభ్రత అలవాట్లపై, అదేవిధంగా క్యాన్సర్ నివారణ, జీవన శైలి వంటి పలు సూచనలు, సలహాలు, క్లినిక్ విభాగానికి సంబంధించిన అంశాలతో వెల్నెస్ సెంటర్ పనిచేస్తుందని వంశీ తెలిపారు. ప్రభుత్వం ప్రతి మెడికల్ కళాశాల ఉన్న చోట ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, గైనిక్, మెడిసిన్, పీడియాట్రిక్, న్యూట్రిషన్ వంటి వాటిపై అవగాహన కల్పించడంతో పాటు మానసిక, శారీరక పటుత్వంపై అవగాహన కల్పించడానికి పలు టెస్టులు చేయడానికి సెంటర్ ఏర్పాటు చేశారని తెలిపారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెల్నెస్ క్లినిక్లు అనేవి స్టార్ట్ చేయమండం జరిగింది. సో రాష్ట్రం మొత్తంగా స్టార్ట్ చేస్తున్నారు. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ అంటే సామాజిక వైద్య విభాగం వాళ్ళు ఈ సెంటర్స్ రన్ చేస్తాము. ప్రతి సోమవారం, బుధవారం పొద్దున్న 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇక్కడికి ఈ వెల్నెస్ క్లినిక్ అనేది జరుగుతుంది. ఇక్కడికి పేషెంట్స్ అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి, గైనిక్ నుంచి, పీడియాట్రిక్స్ నుంచి, మెడిసిన్ డిపార్ట్మెంట్ నుంచి, అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి రిఫరల్స్ ఇక్కడికి వస్తే వాళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఆ తర్వాత డైట్ ఏం తీసుకోవాలి, గర్భిణీ స్త్రీలు అయితే న్యూట్రిషన్ ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అన్నది చేస్తే ఇక్కడ కాంప్రహెన్సివ్గా సమగ్ర ఆరోగ్య తనిఖీ చేసి వాళ్ళకి అవగాహన కూడా కలిగించి ఇక్కడ టీవీ పెట్టాము. ఆ టీవీలో మేము వీడియోలు అవన్నీ ప్రజెంట్ చేసి ఇక్కడ హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడికి మా డిపార్ట్మెంట్ నుంచి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్, 2 ఇంటర్న్స్, హౌస్ సర్జన్స్ని కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి సహాయంగా స్టాఫ్ నర్సెస్ అండ్ ఒక న్యూట్రిషన్ స్పెషలిస్ట్, డైటీషియన్, ఒక మెడికో సోషల్ వర్కర్. సో వాళ్ళు కూడా ఈ ప్రతి సోమవారం, బుధవారం క్లినిక్లో ఉంటారు. సో ప్రజలు అందరూ ఈ క్లినిక్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మన ఎమ్మెల్యే గారికి, దీని జరగడానికి సహకరించిన మా ప్రిన్సిపల్ గారికి, సూపరింటెండెంట్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టి వెల్నెస్ క్లినిక్ అనేది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్గా తీసుకొని ప్రభుత్వ ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని తప్పకుండా ఎవరైతే ఈ హాస్పిటల్కి
పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఉంటారో, అంటే మన లోకల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు ఎవరైతే వారితోటే ఈ వెల్నెస్ క్లినిక్ అనేది ఓపెన్ చేయించాలి అని కంపల్సరీగా అది మనకి గవర్నమెంట్ చెప్పడం అనేది జరిగింది. సో అందుకోసమని ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు విచ్చేసి ఈరోజు ఎంత అద్భుతమైన కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అనేది కూడా మనం చాలా గర్వించదగ్గ విషయం. ఈ వెల్నెస్ క్లినిక్ అంటే అందరూ అనుకున్నట్టు ట్రీట్మెంట్ ఇచ్చి ఏదో చేస్తాము ఇదంతా కాదు. ముందు పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. పబ్లిక్ అవేర్నెస్ జబ్బు రాకుండా ఏం చేయాలి, ఒకవేళ వస్తుంది అంటే దానికి ఏం కావాలి, దానికి ఏం చేస్తే ఏ టెస్టులు చేస్తే వాళ్ళకి మీరు సరిగ్గా ఉన్నారో లేదో అనేది మనకు అర్థమవుతుందో అటువంటి పరీక్షలన్నీ ఇక్కడ చేయాలి. ఇక్కడ చేసే దీంట్లో పీడియాట్రిక్ విభాగం, గైనిక్ అండ్ మెడిసిన్ విభాగం అండ్ మోస్ట్లీ ఈ న్యూట్రిషన్ తక్కువయ్యి ఎవరికైతే ఈ న్యూట్రిషన్ లేక బాధపడుతున్నారో వాళ్ళందరికీ న్యూట్రిషన్ ఏది తీసుకుంటే మీరు బాగుంటారు, ఫ్యూచర్లో మీకు వ్యాధులు రాకుండా ఉంటాయి, అటువంటివన్నీ అడ్వైజులు ఇవ్వడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ వెల్నెస్ అంటే మానసిక వెల్నెస్ ఉండాలి, మానసికంగా కూడా మనం బాగుండాలి, 2 శారీరకంగా కూడా బాగుండాలి, 3 మన సోషల్గా మనం ఎలా మూవ్ అవుతున్నాం అనేది కూడా మనం బాగుండాలి. అందుకోసమని ఈ వెల్నెస్ సెంటర్లో మనకి గైనిక్, పీడియాట్రిక్ విభాగం అండ్ మెడిసిన్ విభాగం, అట్ ద సేమ్ టైము దీనికి కౌన్సిలర్స్ని కూడా ఇక్కడ పెట్టి, సోషల్ యాక్టివిస్ట్ కౌన్సిలర్స్ని కూడా ఇక్కడ పెట్టి పబ్లిక్ ఇది అవేర్నెస్ క్రియేట్ చేసి మీరు జబ్బు రాకముందే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా మీరు బాగుండాలంటే ఎలా ఉండాలనేది వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసం ప్రభుత్వం ఈ ఈ కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి మెడికల్ కాలేజ్లోనూ ఈ వెల్నెస్ సెంటర్ ఓపెన్ చేయాలని చెప్పారు. ఇక్కడ మేము ఈ ప్లేసే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ గైనిక్, పీడియాట్రిక్స్ ఒకే చోట ఉంటాయి. ఏ పేషెంట్ వచ్చినా మాల్ న్యూట్రిషన్ అన్నా, గైనిక్తో వచ్చే పేషెంట్స్ యూజువల్గా గైనిక్ పేషెంట్స్ అందరికీ ఎనీమియా ఇవన్నీ బాధలు ఉంటాయి. సో వీళ్ళందరికీ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకోసమని ఈ సెంటర్ని గైనిక్, పీడియాట్రిక్స్ 2 ఎక్కడైతే ఓపీలు దగ్గరగా ఉన్నాయో అక్కడ పెట్టడం అనేది జరిగింది. ఈరోజు అందరూ హ్యాపీగా ఉండాలి అంటే హెల్త్ మాత్రమే ఒక ఏకైక మార్గం అని చెప్పేసి ఇవాళ అటు మోడీ గారు కానీ, సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా ఆలోచిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీలో కూడా ఈ వెల్నెస్ క్లినిక్ ఉండాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో పెట్టారు. దీనివల్ల ఇప్పుడే డాక్టర్స్ అందరూ కూడా చెప్పారు, మానసికంగా ఫిట్నెస్ ఉంటే అన్ని విధాలా బాగుంటుంది. కాబట్టి అటు మానసికంగా ఫిట్నెస్ ఉండడానికి కౌన్సిలింగ్ కానీ, అలాగే ఇప్పుడు ఇంకా మన అలవాట్లు చాలా ఒత్తిడితో పాటు రకరకాల స్ట్రెస్ ఉండటం వల్ల ఈ మధ్యకాలంలో లేడీస్లో కానీ జెంట్స్లో కూడా క్యాన్సర్ కానీ ఇంకా రకరకాలైనటువంటి వ్యాధులు ఎక్కువయ్యాయి. సో వీటన్నిటి నుంచి కూడా ముందే కొంచెం కౌన్సిలింగ్ ద్వారా వీటన్నిటి కూడా ముందే పరిష్కరించుకోవడానికి ఫస్ట్లోనే కనుక్కుని ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి అలాగే శిశు మరణాలు కూడా తగ్గించుకోవడానికి, గర్భిణీగా ఉన్నప్పుడే కొన్ని మరణాలు వస్తున్నాయి కాబట్టి వాటిని కూడా తగ్గించుకోవడానికి డాక్టర్సే కౌన్సిలింగ్ చేస్తారు. కాబట్టి ఇది వీక్లీ 2 days ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ క్లినిక్ని వాడుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా విశాఖపట్నం కేజీహెచ్ అంటే ఉత్తరాంధ్ర మొత్తం కూడా పేద ప్రజలు ఉన్నది కాబట్టి ఈ క్లినిక్ని వాడుకొని మన హెల్త్తో పాటు మనం అందరం కూడా బాగుండే విధంగా అభివృద్ధి, అంటే హెల్త్ ఉంటేనే అన్ని రకాలైనటువంటి ఉంటాయి కాబట్టి మనం ముందు హెల్త్ మీద చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టినందుకు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు మోడీ గారికి, డిప్యూటీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే కేజీహెచ్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి మేము ప్రణాళికలు తయారు చేసుకున్నాం. ఇక్కడ కావాల్సినటువంటి అన్నీ కూడా సూపరింటెండెంట్ గారిని అలాగే ప్రిన్సిపల్ గారి ద్వారా తీసుకోవడం జరిగింది. ఒక 5-6 నెలల్లో కేజీహెచ్లో చాలా మార్పులు వస్తాయి. తమ బాధ్యతలను ఎవరూ గుర్తు చేయాల్సిన అవసరం లేదని, తమ బాధ్యత తమకు తెలుసునని వైసీపీ నేతలపై హోంమంత్రి అనిత కసుబుసులాడారు. వైసీపీ ట్విట్టర్ అకౌంట్లో 50% తప్పులే ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. లాస్ట్ 5 years వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు పసుపు చొక్కా బయటకు వేసుకొస్తే కేసులు పెట్టారు, నా మీద అట్రాసిటీ కేసులు పెట్టారు. వీళ్ళు ఈరోజు ఏమో లా అండ్ ఆర్డర్ల గురించి వీటి గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడ బాధ్యత కలిగిన హోమ్ మినిస్టర్గా నేను ఒక మాట చెప్పాలి. వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే వీళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక ట్విట్టర్ అకౌంట్ ఉంది.
అది జస్ట్ ఓపెన్ చేసి మీరైనా ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అందులోని 80% ఆఫ్ పోస్టులు ఫేక్. రీసెంట్గా నందిగాంలోనే ఒక యాక్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్లో ఒక అతను చనిపోయాడు. చనిపోతే ఏం రాశారో తెలుసా? టీడీపీ నేతలు హత్య చేశారని రాశారు. అంటే ఇటువంటి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ నుంచి నేను ఇమీడియట్గా నేను అది ఫాలో అవుతాను, క్లియర్గా చెప్తాను, నేను అది ఫాలో అవుతాను. ఎందుకంటే నన్ను ట్యాగ్ చేస్తారు వాళ్ళు. నేను చూస్తా, నేను చూసినప్పుడు నేను ప్రతిదీ నేను అడుగుతా, ఏంటి నిజమేనా కాదా. 80% తప్పులు. అంటే వీళ్ళు ఏంటంటే లాస్ట్ 5 సంవత్సరాలు అదే అబద్ధాలతో గడిపేశారు. ఇప్పుడు కూడా అదే పొజిషన్, వాళ్ళకి 11 సీట్స్ వచ్చిన పొజిషన్లో కూడా ఈ రోజుకి కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా రాజకీయ కోణంలో ఆలోచించి దాన్ని భూతత్వంలో చూపించి చాలా పెద్దదిగా క్రియేట్ చేసి జనాలు మభ్యపెట్టాలో చూస్తున్నారు. దయచేసి ప్రజలు కూడా అవగాహన ఉంది, ప్రజలు కూడా చదువుకున్నారు, సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు అందరూ కూడా. సో ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేము చెప్తున్నాం. మేడం, సెంట్రల్ జైలుకి సంబంధించి కేసులు నడుస్తుంది, అది అయ్యిందా? ఎక్కడి వరకు దానికి సొల్యూషన్? కేసు నడుస్తుందండి, ఎంక్వైరీ రిపోర్ట్ ఇస్తారు. ఆల్రెడీ మేము సస్పెండ్ చేసాము, ఇంకా లోపలికి ఎంక్వైరీ జరుగుతుంది. సిపి గారికి కూడా మనం కూడా చెప్పాను, ఒక రోజు వెళ్ళి ఒకసారి మొత్తం చెక్ చేయండి అని చెప్పాం. ఇది ఒకటే కాదండి, ఆల్ సెంట్రల్ జైల్స్ అన్ని కూడా ప్రక్షాళన చేస్తాం. 15 రోజుల్లో రిపోర్ట్ వచ్చేస్తుంది అన్నారు. యాక్చువల్గా ఒక చిన్న ఇష్యూ నడుస్తుందండి, కోర్టు ఇష్యూ నడుస్తుంది, దానివల్ల నాకుంది. మీకు ఇష్యూ ఏంటంటే లాస్ట్ 5 సంవత్సరాలు ఎవడో పట్టించుకోలే. మేము ఇప్పుడు కనీసం ఫైల్ అయినా మూవ్ చేసాం, కొంతమందికి క్షమాభిక్ష ఇవ్వాలి అని ఫైల్ అయినా మూవ్ చేసాం. ఒక చిన్న ప్రాబ్లం అన్నది రైజ్ అయింది, టెక్నికల్ ప్రాబ్లం అవుతుందండి, డెఫినెట్గా అవుతుంది. కొన్ని మాకు కూడా కొన్ని కాదండి, కొన్ని మాకు కూడా ప్రైవసీ యాంగిల్స్ ఉంటాయి. కొన్ని మీరు అడిగారు, యాక్చువల్గా ఆ కాల్ రికార్డ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ ఫోన్ నుంచి వచ్చినాయి, ఇవన్నీ కూడా డేటా కలెక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా కూలంకషంగా ఒక మాకు అన్ని నిర్ధారణ అయిన తర్వాత అప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడతారు. ఏమండి, తప్పు చేసినోడు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఆ తప్పుకి సంబంధించిన శిక్ష అనుభవించాల్సిందే. అర్థమైందా? అది తప్పు చేసినప్పుడు ఎవరికైనా అర్థమవుతుంది. రాజకీయాల్లో ఉన్నా, రాజకీయాలు మానేసైనా సన్యాసం తీసేసుకున్నానని చెప్పి కాషాయం ధరించేసినా కూడా తప్పు చేశాడంటే కనుక డెఫినెట్గా శిక్ష పడాల్సింది. మరి అతని సొంత విషయం అంటున్నారు, లేకపోతే ఏ అర్ధరాత్రో గొడ్డలు ఏమైనా కల్లోకి వచ్చిందో, లేకపోతే ఏదైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమైనా వెళ్ళినాయో, నెక్స్ట్ టార్గెట్లని ఏమైనా వెళ్ళినాయో ఏంటో ఆయనకి తెలియాలి, మనకు తెలియదు. అండ్ ఆ రోజే మాట్లాడాను స్వామి. విషయం ఏంటంటే ముందు మీరు గ్రహించండి. అసలు నేనేమంటానంటే పొలిటికల్ లీడర్లుగా మేము బోల్డ్ మాట్లాడతాం, ఓకే, కానీ మీరు వేసేటప్పుడు అది నిజమా కాదా అనేది కూడా వాళ్ళని కూడా క్వశ్చన్ చేయాలి. నేను విజయనగరంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పా, అతను ముద్దాయి కాదు, విట్నెస్. అతని విట్నెస్ నా దగ్గర రిపోర్ట్ కూడా ఉంది. ఆ విట్నెస్ కూడా ఎవరంటే ఆయన ఆ చెరువులోని ఏదైతే నీళ్లు తోయడానికి వచ్చిన ఇంజిన్ ప్రొవైడ్ చేసిన వాడు, అట్ ద సేమ్ టైం ఆయన ఒక ఆటో డ్రైవర్, ఆయన ఒక విట్నెస్. ఆయన అది ఇలా మొత్తం నీళ్ళంతా తీసేసిన తర్వాత నీళ్లు తోడినందుకు గాను గవర్నమెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అతనికి 1000 రూపాయల బజానా కూడా ఇచ్చారు. అదంతా కూడా విట్నెస్ కూడా ఇచ్చారు. అది చందక సూరిబాబు, ఐ థింక్ సో. నా దగ్గర ఆర్డర్ కాపీ, విట్నెస్ ఏం మాట్లాడాడో కూడా ఉంది, మీకు పంపించమంటే పంపిస్తాను. అంటే ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేసి, మంత్రులు చేసి, పార్టీ అధ్యక్షులు చేసిన ఆయనకి కూడా ఒక ముద్దాయికి, విట్నెస్కి, అది సాక్షికి తేడా లేకపోవడం అన్నది, తేడా తెలియకపోవడం అనేది దౌర్భాగ్యం. పోనీ నేను అంటాను, విట్నెస్ ముద్దాయో అతనికి ఏదో చనిపోయే పరిస్థితులకు వచ్చేసాడు, అటువంటి సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక 5 లక్షలు ఇచ్చాం. తప్పేంటి? హ్యుమానిటీ బేసిస్ మీద ఆలోచించవచ్చు కదా. నీ లక్షల కోట్లు దోచేసుకున్న వాడినేమో కూర్చోబెట్టుకుని సీఎం చేసుకుని లాస్ట్ 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం దోచేసి పడేశారు. ఈ రోజేమో ఒక పాపం లాస్ట్ మినిట్లో ఉండే అనారోగ్యంతో ఉన్నవాడు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే 5 లక్షలు ఇచ్చుకుంటే అదొక పెద్ద నేరం కింద, భూతం కింద, పెద్ద భూతద్దంలో చూపిస్తున్నారు. ఏంటది? ఆ హ్యుమానిటీ యాంగిల్ ఎందుకు పోతుంది? నిన్న కూడా అంటే వాళ్ళు బురద ఎలా జల్లుతారంటే, నిన్న దావోస్ నుంచి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వస్తే ఇక్కడ నుంచి తెగ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అదే దావోస్ 4 సార్లు అక్కడ సబ్మిట్ జరిగితే ఒకసారి వెళ్ళి తర్వాత నుంచి ఆ ఒక్కసారి వెళ్ళిన రోజు కూడా తిన్నాల్లో తప్పిపోయిన కుర్రోడ్లాగేమో బిత్రచూపులు చూసుకొని ఏం మాట్లాడాలో తెలియక ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అని చెప్పి మాట్లాడి బయటకు వచ్చేసారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపం మండలం వలసబల్లేరు గ్రామంలో గుమ్మలక్ష్మీపురం గిరిజన సహకార కోఆపరేటివ్ సంస్థ
జీసీసీ మేనేజర్ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో గిరిజనులు పండిస్తున్న అటవీ ఉత్పత్తులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులను సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులు ఎలా సేకరించాలి, ఎలా నిల్వ ఉంచాలి, పండించిన ఉత్పత్తులను కొనుగోలు కేంద్రాలకు ఎలా తేవాలో అవగాహన కల్పించారు. సాండీ పాయింట్లలోనే కాకుండా డిపో పరిధిలో కూడా ఉత్పత్తులను కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధరకే మీ ఇంటికి వచ్చి జీసీసీ సిబ్బంది కొనుగోలు చేస్తారని మేనేజర్ కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ సంవత్సరం 2024 గిరిజన సహకార సంస్థ చిన్న తరహా అటవీ ఉత్పత్తులు 24-25 సంవత్సరానికి సంబంధించి కొనుగోలు ధరను వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వారు కొన్ని ఆ రేట్లన్నీ ఫిక్స్ చేయడం జరిగిందండి. అవన్నీ ఎంఎఫ్ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని ప్రతి శాండీ పాయింట్లో ప్రతి విలేజ్కి మేము వెళ్ళి ఈ అవేర్నెస్ ఎంఎఫ్ఈ రేట్లు అవన్నీ చెప్పడం, అటవీ ఫలసాయాలు ఏ విధంగా సేకరించి నిల్వ ఉంచి గిరిజన సహకార సంస్థ ఎంప్లాయీస్కి ఉద్యోగస్తులకి తీసుకొచ్చి అమ్మడం, ఆ డీటెయిల్స్ వివరాలన్నీ ప్రతి శాండీ పాయింట్కి ప్రతి విలేజ్ వారికి మేము వెళ్ళి తెలియజేయడం జరుగుతుందండి. ఈ తెలియజేసే ఈ కార్యక్రమంలో ఈ వలసబల్లేరు విలేజ్కి కూడా రావడం జరిగిందండి. ఈ వలసబల్లేరు ఈ గ్రామంలో ఈ అటవీ ఉత్పత్తులు జీసీసీ కొనుగోలు కేంద్రం వద్ద కానీ, డిఆర్ డిపోల వద్ద కానీ, శాండీ పాయింట్ల వద్ద కానీ తీసుకొచ్చి అమ్మించో మన సేల్స్ మ్యాన్ కానీ, శాండీ ఇన్స్పెక్టర్ కానీ కొనుగోలు చేయడం జరుగుతుంది సార్. అంతేకాకుండా ఒకవేళ మొత్తం ఆ సరుకు అంతా ఒక దగ్గర ఉంచి కన్సర్న్ డిఆర్ డిపో సేల్స్ మ్యాన్కి కానీ, మేనేజర్కి కానీ ఫోన్ చేసిన ఇన్ఫర్మేషన్కి మేము మా వెహికల్ తీసుకొచ్చి మొత్తం ఆ సరుకులన్నీ కొనుగోలు చేసి వెంటనే ఇమీడియట్గా అక్కడ పేమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుందని ఇందు మూలంగా తెలియజేయడం అయిందండి. అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని భోగాపురంలో కేజీబీవీ పాఠశాలల్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న మహిళా ఉద్యోగులు పాల్గొని బాలికలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మహిళా ఎస్ఐ సూర్యకుమారి, ఎంఈఓ రమణమూర్తి, ఐసీడీఎస్ ఏసీడీపీఓ సత్యవతి, వైద్యాధికారిని స్రవంతి తదితరులు బాలికా దినోత్సవం విశిష్టత గురించి బాలికలకు వివరించారు. పూర్వకాలంలో ఆడపిల్ల పుడితే తల్లిదండ్రులు భారంగా భావించేవారని, కానీ నేడు ఆ పరిస్థితి లేదని, మహిళలు కూడా ఉన్నత చదువులు చదివి అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. నేటి కాలంలో ఆడపిల్ల పుట్టినా మగపిల్లవాడు పుట్టినా ఇద్దరిని సమానంగా చూసే రోజులు వచ్చాయని, ఇది గర్వించదగ్గ విషయమని అన్నారు. పివి సింధు, మదర్ తెరిసా వీళ్లే కాకుండా ఎంతో మంది మహిళలు వివిధ రంగాల్లో మగాళ్లతో సమానంగా నిలిచారని, వీరందరినీ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. అని చెప్పేసి మీకు వచ్చే క్వశ్చన్స్ అయ్యి వచ్చే ఉంటాయి, అవునా? సతీ సహగమనం అంటే ఏంటో తెలుసా? చిన్న వయసులోనే మన పూర్వ రోజుల్లో, ఇప్పుడేం రోజులు కాదు, పూర్వం రోజుల్లో చైల్డ్ మ్యారేజ్ అని, తర్వాత ఆడపిల్ల పుడితే ఎంతో భారంగా భావించేవాళ్ళు మాట పేరెంట్స్ అనేవాళ్ళు ఏంటి. తర్వాత ఇప్పుడు రోజుల్లో చాలా వరకు ఇప్పటికి చాలా అవేర్నెస్ వచ్చింది. ఒక ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో పెళ్లి చేసి బేగా ఎవరొకరు అతను అవతల వాళ్ళు ఒక ఏజ్డ్ పర్సన్ అయితే ఏంటి, ఒక ముసలాతనంకి వచ్చిన అతనికి కూడా మ్యారేజ్ చేసేవాళ్ళమాట. అంటే ఆడపిల్లని అంత భారంగా భావించేవాళ్ళమాట. ఇవన్నీ పోగొట్టడానికి ఈ రోజు చిన్న వయసులోనే రక్తహీనత రావడం, అంటే సరైన పోషకాహారం అవి లేకపోవడం వల్ల ప్రభుత్వం కూడా రకరకాల పథకాలు పెట్టేసి మీకు మధ్యాహ్నం భోజనం పథకం అని చెప్పేసి మీకు రకరకాల ప్రోటీన్ ఫుడ్స్ ఇస్తున్నారు అనమాట. ఇంట్లో చాలా పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళ ఆడపిల్లల్ని గట్ట చూసుకోలేరో చెందలేరు అని చెప్పేసి మనకి ప్రతి ఏదైతే స్కూల్స్ లో ఉన్నాయో స్కూల్స్ లో కూడా రకరకాల గవర్నమెంట్ పథకాలు పెట్టి వాటిని డెవలప్మెంట్ చేస్తున్నారు అనమాట. ఇవన్నీ ఎవరి కోసం అంటే మీకోసమే. చిన్న వయసులోనే మీరు ఏంటంటే ఇప్పుడు మన పేరెంట్స్ ఏంటి ఆలోచిస్తున్నారంటే ఆడపిల్ల పుడితే ఏంటి మగపిల్ల పుడితే ఏంటి, ఏదైనా ఆడపిల్ల ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతకాలని చెప్పేసి ఆ స్టేజ్ వరకు తీసుకొచ్చారనమాట. మనకి ఉన్న దీనికోసం ఎంతో మంది త్యాగం మనకు కనబడుతుంది అనమాట. అలాగే గవర్నమెంట్ పథకాలు కూడా ఆ స్త్రీ అనేదాన్ని మనకి ఒక ఉద్యోగం వచ్చిందంటే ఈక్వల్ గా స్త్రీ ఆ పురుషుడితో పాటు స్త్రీకి కూడా ఏం సాధించలేరని చెప్పేసి దానికి ఈక్వాలిటీ నిష్పత్తి ఇవ్వడం. మనకి సెరీనా విలియమ్స్ అని
నెక్స్ట్ మనకి పివి సింధు గారు అని చెప్పేసి ఉన్నారు కదా, మనకి క్రీడాకారులు తెలుసు కదా, క్రీడాకారులు అని ఏంటి, తర్వాత మదర్ తెరీసా అని ఏంటి, వీళ్ళని ఎందుకు మనం ఇంపార్టెన్స్ గా చెప్తామంటే వాళ్ళు అంత అభివృద్ధి చేశారన్నమాట. పురుషులతో పాటు కాకుండా పురుషులతో ముందుగా వాళ్ళకన్నా ముందుగా మనకి చేశారు కాబట్టి ఇవన్నీ మనం తీసుకుని వస్తున్నాం అన్నమాట. అర్థమైందా? మీరు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ గట్ట ఉంటే మీ పేరెంట్స్కి కానీ లేకపోతే మేడమ్స్ కానీ, మనకి ఎంఈఓ సార్ చాలా మంచి వాళ్ళకి కానీ మీకు చెప్తే మీకు ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అవుతుంది. ఉద్యమాల పోరాటాల పటిమ సంఘమిత్ర సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో నేడు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట పటిమతో 4వ ఉద్యమం బాధ్యతారహితంపై ప్రజలకు అవగాహన కల్పించారు సంఘం వ్యవస్థాపకులు సూరిబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో తన వంతుగా మార్పు తేవాలన్న సంకల్పంతో చేపట్టిన 11 ఉద్యమాల పోరుబాటలో నేడు 4వదైన బాధ్యతారహితంపై పోరు ప్రారంభించామన్నారు. ఉపాధ్యాయుల నుండి విద్యార్థులు, తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు ఇలా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను మరవకుండా మెలగాలని ఆయన పిలుపునిచ్చారు. ఏ ఒక్కరూ బాధ్యత విస్మరించినా సమాజానికి ఎంతో చేటు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆయనకు మద్దతుగా ప్రముఖ గాయకుడు దేవిశ్రీ తాను రచించిన గీతాన్ని ఆలపించి చూపరులను ఆకట్టుకున్నారు. ఉద్యమాలు తయారు చేస్తున్నాను. అందులో 11 ఉద్యమాలు అండి. అందులో ఇది 4వది. ఈ 4వది ఏంటంటే దాని తల సారాంశము బాధ్యతారహితం. ఈ బాధ్యతారహితం ఏదైనా బాధ్యతతో చేస్తే అది బంధంగా పర్ఫెక్ట్గా కంట్రోల్ ఉంటుంది. ఆ బాధ్యతగా లేనప్పుడు డెఫినెట్గా అది పని అన్నది కరెక్ట్గా ఉండదండి. ఈ బాధ్యతారహితం అన్నది ఏంటంటే ప్రతి ఉపాధ్యాయుడు స్కూల్లోని వాళ్ళకి పాఠాలు బట్టి పెట్టే పాఠాలు కాకుండా వాళ్ళకి చదువుని ఒక స్టోరీ లాగా ఒక కథల్లాగా చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్టు పిల్లలు వాళ్ళకి ఏం తెలుస్తుంది. స్లమ్ ఏరియా పిల్లలు వచ్చి ఉంటారు చిన్నపిల్లలు, వాళ్ళ కథల కింద చెప్తే ఆ పాఠము దాని తాలూకా అర్థము పరమార్థము తెలుసుకొని దానికి ఇంట్రెస్ట్గా వింటారు. అంతేగాని బట్టి పెట్టే చదువులు చెప్తే వాళ్ళకి అర్థం కాదు, దానికి ఆ చదువు కూడా బుర్రకిదవదండి. అది అలాగే ప్రతి స్కూల్లోని విద్యాశాఖ ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు వాళ్ళు ఏంటి ప్రతి 3 నెలలకు 2 నెలలకు వస్తే వెళ్ళి ప్రతి స్కూల్లోని ప్రైవేట్ స్కూల్ అవని గవర్నమెంట్ స్కూల్ అవనివ్వండి వెళ్ళి ప్రతి స్కూల్లోని 5వ తరగతి నుంచి 9వ తరగతి దాకా ఆ పిల్లలు ఏంటంటే వాళ్ళ పాఠాల్లో చూసి చదవడం రాదు. వాళ్ళు ఆ చూసి చదవడం కూడా రాకపోతే ఇంకా విద్య ఎందుకు? అది యాక్టింగే, ఉత్తి విద్య అంటారు దాన్ని. ఏదో ఒక అందరూ పిల్లలు వస్తున్నారు, ఏదో గుడ్డు ఫుడ్ ఎడుతున్నారు, వీళ్ళు వస్తున్నారు, వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు, లక్షలో జీతాలు ఇస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నారు. ఇదంతా వృధా అవుతుంది. దీనివల్ల ఏంటవుతుందంటే రాబోయే తరాలకి కాబోయే మంచి వారసులు తయారవ్వరు. ఎందుకంటే చదువుకుంటేనే సంస్కారం వస్తుంది ఎవరికైనా. ఆ చదువు లేనప్పుడు వాడి సంస్కారం ఎలాగొస్తుంది? అది కాలమైన బతకాలన్నా రేపు పొద్దున సొసైటీలో మంచిగా ఉత్తమమైనగా ఉండాలన్నా ముందే చదువు ఉండాలి. ఆ చదువే ప్రాపర్గా లేకపోతే అది కరెక్ట్ కాదండి. అది అందుకే ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి విద్యా వ్యవస్థలు మొత్తం చెక్ చేయాలి. ఎవరైతే చెప్పడం రాకపోతే మాస్టర్ని వేరేదాన్ని మార్చేయండి. అది ఎందుకంటే ఆ ఉపాధ్యాయుడు ఆ స్కూల్కి విద్య చెప్పడానికి అనర్హుడు, అలా అతను వేరేదాన్ని పంపించాలి. అదే మేము కోరుకునేదండి. అలాగే ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకి విచ్చలవిడిగా డబ్బులు ఇచ్చి బొల్ల ఇస్తే వాళ్ళు ఆటోమేటిక్ యాక్సిడెంట్లకు గురవుతున్నారు. రెండోది వాళ్ళు ఏమంచి ఆ డబ్బులతోటి మాదక ద్రవ్యాలు 10, 20, 100, 50 పర్లేదు, వేల మీద 100 మంది ఇస్తుంటే ఆ డబ్బులకి ఎక్కువ డబ్బులు ఉంటే ఆటోమేటిక్గా చెడు వ్యసనాలకు అలవాటు అవుతారు. మిగతా ఫ్రెండ్స్ వాళ్ళు పిలిచి మత్తు పానీయాలకు అలవాటు అవుతున్నారు. దానివల్ల మీ కుటుంబానికి ఉపయోగపడ్డు, రేపు దేశానికి ఉపయోగపడ్డు. దానివల్ల ఏంటంటే తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకొని ఉండాలని అనుకున్నామండి. ఇది 3వ రోజు. దీని ప్రభుత్వ అధికారులు ఏమించి ఈ మన పోలీస్ వ్యవస్థ అయినా సరే రోడ్డు మీద ఏమించి లెఫ్ట్లో ఏమించి వెహికల్స్ ఆపితే వాళ్ళు ఏంటంటే ఒక పోలీస్ బూత్లో కూర్చొని అలాగే ఉంటున్నారు. కానీ ఎవరైనా లెఫ్ట్ ఓవర్ సిగ్నల్ చేసినా లెఫ్ట్లో ఆగినా వాళ్ళు పట్టించుకోవట్లేదు. అందుకంటే ప్రతి 4 సిగ్నల్ 4 గోడల్లోనే ఏమించి 4 పోలీసులు పెట్టి అవేర్నెస్ పెట్టాలి. లెఫ్ట్లో ఆగకూడదు. దానివల్ల ఏంటి ఎదరవారికి ఇబ్బంది అవుతుంది, పొల్యూషన్ పెరుగుతుంది, టైం వేస్ట్ అవుతుంది, ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నాయి. లెఫ్ట్లో ఏ వెహికల్ ఆగకూడదని ప్రచారం చేయాలి. తరువాత రోజుల్లో ఏంటంటే ఎవరైతే ముందు ఆగారో ఆ ముందు చక్రానికి ఎంచి ముందున్న వాళ్ళు ముందు చక్రానికి గాలి ఇప్పేస్తే వాడు ఆటోమేటిక్గా రొబ్బు రాడు. వాడు ఆగడం మనిషి ఎవరో ఆగరు. అలాగే ఏంటంటే ఒక బాధ పెడితే బోధ పడుతుంది. లేదంటే ఫైన్లు వేసుకుంటే ఎలా అయితే డబ్బు ఇస్తున్నాడు బాధపడాలి. అంటే గాలి తీస్తే డెఫినెట్గా 5 నిమిషాలు బేగ వెళ్ళిపోవచ్చు అడ్డదోరులో వస్తున్నాడు. రేపు పొద్దున్న 5 నిమిషాలు కాదు గంట లేట్ అవ్వడం వల్ల ఈ జీవితంలో కూడా తప్పు చేయడు. చూసి విద్యార్థులు చదవకపోతే మరి ఆ చదువులు ఎందుకు, లక్షలు జీతాలు ఇస్తూ ఉన్నారు, మరి ఆ టీచర్లు ఎందుకు అని చెప్పి ఆయన ఈ సమాజాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అందుకు నా వంతుగా పాట. పాఠమే పాటగా చదువే ఒక ఆటగా
గురువే విద్యార్థికి చక్కని నేస్తంగా, పాఠమే పాటగా చదువే ఒక ఆటగా, గురువే విద్యార్థికి చక్కని నేస్తంగా, మనసును మురిపిస్తే బాధను మరిపిస్తే, మనసును మురిపిస్తే బాధను మరిపిస్తే, తరగతి గదులే రేపటి తరగని నిధులు, తరగతి గదులే రేపటి తరగని నిధులు, విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు, వ్యాపారం వలలో చదువు చేప కాకూడదు, కాసుల గాలానికి విజ్ఞానం బలి కాకూడదు, తొలి పొద్దు పొడుపులా తొలకరి తొలి చినుకులా, పసి మనసులు పసిడి పంట పొలాల రాలాలి చదువు, పొలాల రాలాలి చదువు, విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు. అందుకు ప్రతి ఒక్కరూ సూరిబాబు గారు అలాగా ఆలోచిస్తే ఈ సమాజం, ఈ ప్రపంచం అంతా మారుతుంది. కాబట్టి మెరుగైన సమాజం కోసం చేస్తున్నటువంటి సంఘమిత్ర సూరిబాబు గారికి నా ప్రగాఢ సానుభూతి, సంఘీభావం తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. రక్తదానం చేస్తే సమాజ సేవ చేసినట్లేనని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా నేడు ఎంవీపీ కాలనీలోని ఆయన కార్యాలయం ఎదుట ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రారంభించి కేవలం 9 నెలల్లోనే ఘన విజయం సాధించారన్నారు. ఆయన స్ఫూర్తితోనే విశాఖ తూర్పు నియోజకవర్గంలో తాను చాలా సంవత్సరాల నుంచి పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నానన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ప్రతి ఏటా తమ కార్యాలయంలో భారీ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. తమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ని నిస్వార్థంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో 17వ వార్డు టీడీపీ యువ నాయకుడు చిన్నిపిల్లి నరేంద్ర, టీడీపీ నాయకుడు కాళ్ళ శంకర్, గొలగాని పోలారావు, పీతల అమరేంద్ర, బొట్ట వెంకటరమణ, 20వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి బైర్రెడ్డి పోతనరెడ్డి తదితర టీడీపీ నాయకులు, తూర్పు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నానుడితో తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాల మేరకు చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో మా యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. అందుకని ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నగరంలో ఉన్న హిందువుల ఆలయాలపై జీవీఎంసీ చేస్తున్న ఆక్రమణల దాడిని ఖండిస్తున్నామని బీజేపీ నేత ఫణీంద్ర మండిపడ్డారు. నేడు సీతమ్మధార అల్లూరి విగ్రహం ఎదుట ఉన్న వినాయకుడి గుడి పక్కన ఆంజనేయ స్వామి ఆలయాన్ని జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. ఎటువంటి నోటీసు ఇవ్వకుండా ఈ ప్రభుత్వంలో కూడా హిందూ ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని పలువురు హిందూ మిత్ర మండలి సభ్యులు, స్థానికులు మండిపడ్డారు. రానున్న శ్రీరామనవమిలోపు ఆలయాన్ని యథాస్థానంలో పునర్నిర్మించి హనుమ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే హిందువుల కోపాగ్నికి చవి చూడవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రాల్లో హిందువుల పరిస్థితి ఎలాగుందంటే ఏ రాజకీయ పార్టీ వచ్చినా కూడా వాళ్ళ యొక్క మనోభావాలని, సాంప్రదాయాలని, సంస్కృతిని అర్థం చేసుకోలేనటువంటి వ్యవస్థ ఈ రోజున ఏర్పడింది. ఎంత ఘోరం ఉందంటే గత ప్రభుత్వాల్లో ఎన్నో దేవాలయాలను కొట్లగొట్టేస్తే అది కేవలం ఒక పిచ్చివాడి చేతిలో రాయిగా దాన్ని ట్రీట్ చేసిన పరిస్థితి ఉంది. సరే, ప్రభుత్వం మారింది, వ్యవస్థ మారుతుంది, హిందూ దేవాలయాలకి ఒక సరైనటువంటి వ్యవస్థ వస్తుందని చెప్పేసి అని భావించే తరుణంలో ఈ రోజున నిర్దాక్షిణంగా, నిర్మోహమాటంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి సీతమ్మధారలో ఎప్పుడో పురాతనంగా ఉన్నటువంటి యొక్క వినాయక స్వామి వారి టెంపుల్, దానికి ఆనుకున్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ని ఈరోజు నిర్దాక్షిణంగా
అతి క్రూరంగా అతి క్రూరత్వంగా ఈ రోజున స్వామివారి యొక్క విగ్రహాన్ని యొక్క దేవాలయాన్ని కొట్టడం చాలా బాధాకరము. ఈ రోజున ప్రతి ఒక్క హిందువుల యొక్క మనోభావాలు ఒకటే మీకు జీవీఎంసీ వాళ్ళకి చెప్తున్నాం, ప్రభుత్వ అధికారులకు మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరు వేసే ప్రతి ఒక్క గుణపోటు, మీరు వేసేటువంటి ప్రతి ఒక్క సుత్తిపోటు కూడా మా యొక్క గుండెల మీద వేసినట్టుగా మీరు భావించాలని మేము కోరుకుంటున్నాం. నిజంగా మీకు దమ్ము ఉంది, మీలో నిజంగా ఒక నిష్పక్షపాతమైనటువంటి మీరు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తారని మీకు ఆ ఫీలింగ్ ఉంటే ఒక పని చేయండి, నేనే వచ్చి కూర్చుంటా. నా పేరు ఫణీంద్ర, నా నెంబర్ 9494610818 విత్ ప్రూఫ్స్తో సహా మీ దగ్గరికి వచ్చి కూర్చుంటాం. ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో, ఏవైతే మసీదులు అన్యమతస్తుల ప్రార్థనా మందిరాలు ఉన్నాయో వాటిని నిజంగా మీరు కొల్లగొట్టండి. మీరు మా దేవాలయాన్ని కొట్టుకోవడం చాలా బాధాకరం, ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పని మీకు తెలియజేస్తున్నాం. సిటీ సెంటర్ అయినటువంటి సీతమ్మధార అల్లూరు సీతారామరాజు బొమ్మ దగ్గర అభయాంజనేయ స్వామి దేవాలయం కనీసం ముందస్తు నోటీస్ ఇవ్వకుండా శిథిలాలతో సహా విరగ్గొట్టేసిన పరిస్థితి జీవీఎంసీ అధికారులది. దీన్ని ప్రశ్నించడానికి మహిళలు అదేవిధంగా ఇక్కడ స్థానికులు వచ్చి ప్రశ్నిస్తే నీకేం తెలుసు, నీకేంటి సంబంధం అని పొగరుతో బలుపుతో సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. అధికారులు ఈరోజు పూర్వ ప్రభుత్వ నాయకులకి క్రైస్తవ మిషనరీలకి అమ్ముడిపోయారేమో అని మాకు ఇప్పుడు సందేహం కలుగుతుంది. సాక్షాత్తు మన డిప్యూటీ సీఎం గారు హిందూ ధర్మం కోసం ఎంత గొప్పగా ప్రతిజ్ఞ చేస్తూ దీక్షలు తీసుకుంటూ ఈరోజు కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితి ఉంటే కనీసం ఆయన మాట కూడా లెక్క చేయకుండా మాకు నచ్చినట్టు చేస్తాం, ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తామన్న ఆయన మాటనే దగ్గరిస్తూ వ్యవహరించే పరిస్థితి జీవీఎంసీ అధికారులది. ఇటు చెప్పులు వేసుకొని ఒక దేవాలయంలోకి వెళ్ళి మీరు గుణపాలతో ఇరగ్గొట్టేసి శిథిలాలను సీతం పైకి ఎగ్గొట్టేసి ఎటు కానీ ఆ విగ్రహాన్ని ఇటు కింద పడేసి వెళ్ళిపోయిన పరిస్థితి జీవీఎంసీ అధికారులది. ఈ తీరు మేము ఖండిస్తున్నాం. అదే శ్రీరామనవమిలోపు దీని ఇక్కడ వచ్చి ఎవరైతే ఈ పని చేశారో వచ్చి ఎటువంటి ఎమ్మెల్యేలు ఉన్నా ఎంపీలు ఉన్నా సరే క్షమించే పరిస్థితి ఉండదు, బహిరంగ క్షమాపణ చెప్పాలి. అదే శ్రీరామనవమి కల్లా దీన్ని పునఃప్రతిష్ఠించి మళ్ళీ మా యొక్క ఆంజనేయుడు పునర్వైభవం తీసుకురావాలి. బొబ్బిలి పౌరుషానికి చిహ్నంగా బొబ్బిలి యుద్ధం నిలుస్తుందని ఎమ్మెల్యే బేబీ నాయన అన్నారు. బొబ్బిలి యుద్ధ దినోత్సవం సందర్భంగా యుద్ధ స్తంభం వద్ద యుద్ధ వీరులకు ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొబ్బిలి యుద్ధం జరిగి 268 ఏళ్లు పూర్తయిందని, 17,000 ఫ్రెంచ్ విజయనగరం సైన్యాన్ని 250 మంది మాత్రమే బొబ్బిలి సైన్యం ఎదిరించి వీరమరణం పొందారని చెప్పారు. బొబ్బిలి వీరులు వీరత్వాన్ని నిలబెట్టుకునేందుకు పని చేస్తామని, అనంతరం తాండ్రపాపారాయ విగ్రహానికి పూలమాలలు వేసే నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బూడా చైర్మన్ తెంటు లక్ష్మణ్ నాయుడు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బొబ్బిలి యుద్ధం నాటి కోట ఉండేదో అక్కడ బొబ్బిలి వీరుల యొక్క వీరత్వానికి చిహ్నంగా ఏదైతే యుద్ధ స్తంభం నిర్మించారో అక్కడ బొబ్బిలి యుద్ధం యొక్క అమరవీరులకి ఆడవారికి మగవారికి నివాళులు అర్పించి ఇక్కడికి తాండ్రపాపారాయుడు గారు ఎవరైతే అప్పటి సేనాధిపతి బొబ్బిలి సంస్థానం యొక్క కమాండర్ ఇన్ చీఫ్, ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్, అప్పుడు బొబ్బిలి కోట మీద దాడి అనేది ముందు రాజాం వైపు నుంచి అటాక్ మంది సిపాయిలతో వారు రాజాం వెళ్తారు, రాజాం కోట వైపు వెళ్ళి అక్కడ తిష్టేస్తారు. కానీ అప్పుడు భూసేవల్స్ నుంచి అడవి మార్గం ద్వారా అనూహ్య పరిణామాల్లో అటాక్ జరగడం వల్ల వారు యుద్ధం సమయానికి అందుకోలేకపోతారు. అయినప్పటికీ వీరత్వానికి పౌరుషానికి మారుపేరు తాండ్రపాపారాయుడు గారు. వారు విగ్రహాన్ని అప్పుడు నాన్నగారు జలగం వెంగళరావు గారు, తాండ్రపాపారాయుడు సినిమాలో హీరోగా యాక్ట్ చేసినటువంటి కృష్ణరాజు గారు అందరూ కూడా వచ్చి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాలికల సదన్ను సందర్శించిన హోంమంత్రి అనిత, బాలికలకు ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి. నేటితో బొబ్బిలి యుద్ధానికి 268 ఏళ్లు. యుద్ధ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బేబీ నాయన.
జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.